మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హాస్పిటల్లో ఏంటో ఇంటింటికి ఒక కష్టం, మనిషికో బాధ. చిన్నమ్మ గారే, సందేహమే లేదు, మాధవమ్మ గారే. వెంటనే హర్షబాబుకి ఫోన్ చేసి ఈ శుభవార్త వెంటనే చెప్పాలి. ఒరే హర్ష, చూసావరా నా మనవడు వాళ్ళ అమ్మ కోసం ఎలా కలవరిస్తున్నాడు. నేనేం చేయనమ్మా, ట్రైన్ యాక్సిడెంట్ జరిగి 2 రోజులు దాటింది. అదే ట్రైన్లో వాళ్ళ పుట్టింటికి వెళ్తానని బయలుదేరిన నీ కోడలు అక్కడికి చేరకముందే ఆ ప్రమాదంలో ఎక్కడో గల్లంతైపోయింది. తన కోసం వెతకని చోటు లేదు, చేయని ఎంక్వైరీ లేదు. ఒకవేళ మాధవికి జరగరందేదైనా జరుగుంటే. హర్ష, అలా అనుకున్నాయనా, పైన తదాసు దేవతలుంటారు. హర్షబాబు, మాధవమ్మకి ఏమీ కాదని నాకు గట్టిగా అనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాధవమ్మ ఎక్కడో ఒక చోట సేఫ్గా ఉండే ఉంటుంది బాబు. మీకు ఎలా చెప్పను, ఆశ ఆవిరైపోతుంటే ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తోంది నాకు. అయ్యో, ఈ పసివాణ్ణి చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. అమ్మా అమ్మా అంటూ మూసిన కన్ను తెరవకుండా ఇలా పడున్నాడు. ఇన్నాళ్ళు మాధవి వీణ్ణి కంటికి రెప్పలా చూసుకుంది. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా వీళ్ళమ్మ కనిపించకుండా పోతే ఈ పసి మనసు ఎలా తట్టుకుంటుంది? అవునమ్మగారు, తిండి తిప్పలు లేకుండా ఇలానే ఉంటే బిడ్డ ఏమైపోతాడోనని గుబులుగా ఉందమ్మా. గురుమూర్తి, రైలు ప్రమాదంలో 4 బోగీలు బ్రిడ్జి మీద నుంచి వేగంగా ప్రవహిస్తున్న నదిలో పడి అందులో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుని పోయారని తెలిసిందిగా. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వెతికించమన్నాను, వెతికించారా? అయ్యగారు, మన వాళ్ళని అన్ని చోట్ల వెతకమని పురమాయించినా ఎలాంటి ఫలితం లేదు. అమ్మా, ఓరి భగవంతుడా, తులసి కోటలో దీపంలాగా కళకళ్ళాడుతూ ఉండే ఈ ఇంటికి ఎలాంటి గతి పట్టించదలుచుకున్నావయ్యా భగవంతుడా? అమ్మా, ఊరుకో అమ్మా. నాని లేచాడంటే ఇంకా దిగులు పడతాడు. పుట్టినప్పటినుంచి వాడి ఆరోగ్యం అంతంత మాత్రం. వీడికి గుండె బలహీనంగా ఉందని డాక్టర్లు చెప్పినప్పటినుంచి మాధవి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంది. కానీ ఇప్పుడు అయ్యగారు, అనవసరంగా ఎందుకు కీడును శంకిస్తారు? మాధవి అమ్మగారికి నాని అంటే పంచప్రాణాలు. తన బిడ్డ కోసమైనా తప్పకుండా తిరిగొస్తుంది బాబు. మా ఊళ్ళమ్మ నీ నోటి మాటే నిజమైతే
మా అందరికీ అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. హర్షబాబు, మరోసారి మనం వెళ్ళి చిన్నమ్మగారి ఆచూకీ కోసం ప్రయత్నిద్దామా? ఆ పని చెయ్యండి. ఏదో అద్భుతం జరిగి మాధవి ఇంటికి తిరిగి వచ్చేస్తే నాని బంతిలా లేచి కూర్చుంటాడు. ఆ ఆశ నాకు ఉంది, కానీ ఊహించింది జరుగుంటే అప్పుడు నేనేం చేయను. అమ్మ అమ్మ అంటూ మాధవి చెంగు పట్టుకొని ఉండే వీడు ఇప్పుడు నాన్న అమ్మ కావాలి అంటే నేనేం చేయనమ్మా? వాణ్ణి ఎలా ఓదార్చను? ఉన్నట్టుండి మాధవి వాళ్ళ నాన్నకి జబ్బు చేయడమేంటో, తప్పని పరిస్థితుల్లో కోడలు ఒంటరిగా రైల్లో వెళ్లడమేంటో, గుండెల్ని పిండేసేలాంటి ఆ రైలు ప్రమాదం జరగటమేంటో ఏమిటో. ఒక్క పూటలోనే అందరి మనస్సుల్లోనూ చీకటి నిండిపోయినట్టు ఈ అపశృతి ఏంటో అర్థం కాకుండా ఉంది. హలో, చిన్నయ్య గారు, నేను ఏంటి లక్ష్మయ్య? అయ్యా ఇక్కడ హాస్పిటల్లో నాకు తెలిసిన వాళ్ళని చూద్దామని వస్తే ఇక్కడ మన చిన్నమ్మ గారు కనిపించారు బాబు. లక్ష్మయ్య, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే బాబు, నా కళ్ళారా చూశాను. మన మాధవమ్మ గారిని నేను కళ్ళారా చూశానయ్యా. ఈ హాస్పిటల్లోనే ఉన్నారయ్యా. మీరు త్వరగా వచ్చేయండి అయ్యా. అలాగే, నువ్వక్కడే ఉండు, నేనిప్పుడే బయలుదేరతాను. ఏమైంది బాబు? అమ్మా, నీ నోటి మాట నిజమైంది. నీ కోడలు మాధవి హాస్పిటల్లో కనిపించిందంట. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం నాన్న, లక్ష్మయ్య చెప్పాడు. ఎంత శుభవార్త విన్నాం మనం. భగవంతుడా! ఒరే హర్ష, త్వరగా వెళ్ళి కోడలు వెంటనే ఇంటికి తీసుకొచ్చే. ఒరే మనవడా, మీ అమ్మ కనిపించిందంట్రా. ఇంకాసేపట్లో తిరిగి వస్తుంది. అమ్మా, ఇంకేం దిగులేదు. నేను వెళ్ళి నీ కోడల్ని వెంటనే తీసుకొచ్చేస్తాను. వెళ్ళు నాన్న, వెళ్ళు. నానా, వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. భగవంతుడా! హర్ష బాబు, రండి బాబు, రండి. లక్ష్మయ్య ఎక్కడ? మీ చిన్నమ్మ గారు ఎక్కడ? రండి బాబు, ఇప్పుడే చూపిస్తాను. రండి రండి బాబు, రండి 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 బాబు. మన చిన్నమ్మ గారు, చూడండి బాబు, చూడండి. మాధవి, చూడండి బాబు, చిన్నమ్మ గారు ఎలా అయిపోయారో. మాధవి, నిన్ను ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు.